అందరికీ నమస్కారం అండి. కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే. ఎవరు మీ బావగారిదా? ఎవరో ఒకళ్ళు మీ ఫ్యామిలీదే కదా, ఏం పర్లేదు. మనకి పుట్టినప్పటి నుంచి ఇంట్లో అమ్మ నేర్పిస్తూ ఉంటుంది. కొన్ని తరాల పాటు ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. మన పిల్లలకి నేర్పిస్తాం, రాబోయే తరాలకు నేర్పితే అది ఇంకా ముందు ముందు ఈ దేశానికి వసుదైక కుటుంబం. దాని అర్థం ఏంటంటే, నేను తెలుసుకున్న అర్థం ఏంటంటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది ఈ దేశం, ఈ సంస్కృతి మనకు నేర్పినటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఆలోచన. ఈరోజు కళామందిర్ ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా మీరు చాలా గొప్పోళ్ళండి. డబ్బులు అందరూ సంపాదిస్తారు, డబ్బులు చాలామంది సంపాదిస్తారు, కొన్ని లక్షల మంది సంపాదిస్తారు. ఆ లక్షల్ని కోట్లుగా మలుచుకోవటానికి ట్రై చేస్తారు, తప్పులేదు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ధ్యేయం ఉంటుంది, సంపాదించాలి, ఇంకా పెద్దవాళ్ళు అవ్వాలి, ప్రపంచంలోనే కుబేర్లు అవ్వాలని ఉంటుంది. ఎంతైనా ఆ జానెడ పొట్టకి కావాల్సిందో ముద్దే. ఈ విషయం అందరికీ తెలుసు, ఎవ్వరికి తెలియకుండా లేదు. నేనేదో న్యూటన్ కాదు, ఇదేదో కనుక్కొని చెప్పట్లేదు. కానీ ఏంటంటే, ఈరోజు ఇక్కడ ఉన్నాం కదా, అందరికీ అనిపిస్తుంది మనం కూడా ఏదో చెయ్యాలని. దరిద్రం ఏంటంటే, మనిషికి మరుపని ఓ దరిద్రాన్ని కూడా ఇచ్చాడు భగవంతుడు. బయటికి వెళ్ళిన తర్వాత మన పనిలో మనం పడిపోయి ఇంకో కార్యక్రమానికి వెళ్ళిపోతుంటాం. కానీ నిజమేంటంటే, ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళకి సాయపడుతూ ఉంటే ఖచ్చితంగా అది మన బిడ్డలకి ఏదో రూపంలో కలిసి వస్తుందని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని. సంపాదన మనం సంపాదించేసి ఇచ్చామనే దానికన్నా కూడా నేనైతే బలంగా నమ్ముతా. నేను ఈరోజు ఒక ఆర్టిస్ట్గా మీ అందరి గుండెల్లో ఒక మంచి నటుడిగా నన్ను గుర్తించారంటే దానికి కారణం నేను కష్టపడిందని నేను ఎప్పుడు అనుకోను. మా అమ్మా నాన్న చేసిన మంచి పనుల వల్లనే, వాళ్ళ కోసం భగవంతుడు నాకు ఇది ఇచ్చాడేమో అని చెప్పి బలంగా నమ్ముతాను నేను. ఇది మాత్రం సత్యం. చాలామంది విషయాల్లో నేను చూశాను. మనం కోట్లు సంపాదించి మన బిడ్డలకు ఇచ్చేది అది ఎంత వాళ్ళ అదృష్టం ఎంత ఉంటే అంత వెళ్తుంది. కానీ సాటివాడికి సాయపడినప్పుడు మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున అది నీ బిడ్డలకో నీ మనవాళ్ళకో ఎవరో ఒకటి ఖచ్చితంగా ఈ ప్రకృతి వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తుంది. ఇది నమ్మాలి మనందరం కూడా. కైండ్నెస్, ఫర్గివ్నెస్, ఇవన్నీ మనిషికి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణాలు. ఆ లక్షణాలు భగవంతుడు మీకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు జరపాలని, మాబోటి వాళ్ళం మేము ఎంతవరకు చేస్తామో తెలియదు, కానీ కనీసం వృతాభక్తిగా ఇక్కడికి వచ్చి మీ పక్కన నిలబడినందుకు, ఆ భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ శివాజీ గారు, ఆ ఉడతా భక్తి సహాయం చేయడానికి కూడా